తెలంగాణలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి యువత కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటటువంటి వారికి అందరికీ తెలుసు. అదొక్కటే కాదు, G29 వల్ల జరిగినటువంటి నష్టాన్ని ప్రతి పల్లెలలోకి తీసుకొని పోయినాం. ప్రతి పల్లెలలో తెలుసు. ఏంద్రా ఈ కాంగ్రెస్ వస్తే ఏదో మాలమాదిగోళ్లకు ఈ లమ్మడోళ్లకు ఏ మంచి జరుగుద్దని కాంగ్రెస్ కోటేసినాం, ఈడేంద్ర మన పొరగాలకు ఉద్యోగాలు ఇవ్వట్లేరంట అనేది తీసుకుపోయినా ఇది గడప గడపన ఒక కరపత్రంగా మారబోతుంది. గుర్తుపెట్టుకో. G29 వల్ల ఈ రోజు స్టేట్ సివిల్ సర్వీస్ లో ఎంత అన్యాయం జరిగిందో దాన్ని గడప గడపకు ఒక కరపత్రంగా పంచుతాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో. ఈ రోజు 563 మంది నేను ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కష్టాలలో ఉంటే నియామకం చేస్తే నాకు ఊడిగం చేస్తారు, నేను చెప్పినట్టు చేస్తారు. రేపు ఎన్నికలలో వీళ్ళు అందరూ కూడా ఆర్ఓలుగా ప్రొసీడింగ్ ఆఫీసర్స్ గా ఎన్నికల నిర్వహణలో నాకు సహకరిస్తారు. నాకు ఎట్లంటే అట్లా చెప్తారు. కాంగ్రెస్ కు వీళ్ళు ఏదంటే అది పనిచేస్తారని నువ్వు అనుకుంటున్నావు కదా. ఈ రోజు జరిగినటువంటి తప్పులతోటి పంచాయతీరాజ్ ఎన్నికల్లోకి గడప గడపకి వెళ్తాం. ఏ విధంగా చేయాలనో ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని ఎంత ఒక వినూత్నంగా ప్రచారం చేయాలని చేస్తాం. ఈరోజు సూటికి అడుగుతున్నాం, డబుల్ హాల్ టికెట్స్ ఎందుకు ప్రకటించలేదు, పేర్లు ఎందుకు ప్రకటించలేదు, 18 మందిని ఎందుకు తేల్చలేదు, ఆంధ్రోలను ఎట్లా ఉంచినవో ఎందుకు పెట్టలేదు, ఈ లిస్టులలో ఈ అంశాలను నువ్వెందుకు పొందుపరచలేదు, ఇవాళ ఆంధ్ర వాళ్ళను ఇవాళ 9th జోన్ లో చూపించినావు, వానికి 2nd జోన్ లో అపాయింట్మెంట్ ఇస్తున్నావా, 1st జోన్ లో అపాయింట్మెంట్ ఇస్తున్నావా ఎందుకు చెప్పలేదు? వానికి రేపు ఏ జోన్ లో అపాయింట్మెంట్ ఇస్తావు, వాని సర్టిఫికేట్ ఏంటి? వానికి ఇవాళ ఆంధ్రోళ్లకు ఇవాళ లోకల్ లో ఉన్నోళ్లకు వచ్చినటువంటి స్థానిక సోషల్ రిజర్వేషన్స్ ఏ విధంగా కట్టబెడతావు? ఇవన్నీ ఉన్నాయి. వీటి అన్నిటిని కూడా నువ్వు మాకు ఆర్టీఐల రూపంలో ఇక అయిపోయింది. పంచాయతీ మారిపోయింది. ఈ రోజు ఉద్యోగాలకు వచ్చినటువంటి వాళ్లకు ఉద్యోగాలకు రానటువంటి వాళ్లకు అని నువ్వు అనుకుంటున్నావు. ఇక రేపటి నుంచి ఈ నిరుద్యోగులు పోరాటం చేస్తే ఇలా నువ్వు నియమించుకున్నటువంటి ఆఫీసర్లు రేపు వాళ్ళు డిఎస్పీలుగా ఉండేటటువంటి వాళ్ళు, కలెక్టర్లుగా ఉండేటటువంటి వాళ్ళు, క్షేత్రస్థాయిలో ఉండేటటువంటి వాళ్ళు లాఠీలకు పనిపెట్టి మా మీద జులుపిచ్చి మీ ప్రభుత్వానికి అండగా ఉంటారు అనుకుంటున్నాం. కానీ ఖబర్దార్ చెప్తున్నాం, వీళ్ళు అడక ఆఫీసర్సే, వీళ్ళు తాత్కాలిక ఆఫీసర్సే. ఇకనైనా మీరు కన్ను తెరవండి కాంగ్రెస్ వాళ్ళారా. మీరు కనుక కన్ను తెరవకుండా మాత్రం మీ పని కథం అని కూడా మరొక్కసారి మీకు అందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాం. ఈ హెచ్చరికలు అనుకోరు మీరు. ఎందుక మరి మేము చెప్పేటటువంటి ప్రశ్నలకు ఎవరు ఎందుకు సమాధానాలు చెప్పరు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పావంటే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయినవా, నువ్వు ఎగ్జామ్ రాసినవా, నువ్వు ఏడ చదువుతున్నావు, నువ్వు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నావు, ఇది పట్టుకొని మాట్లాడుతున్నావు. ఈ మాట్లాడకరి మీరు ఇవాళ నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతాం అన్నాళ్ళు 7 ఎగ్జామ్స్ రాసిర్రు. ఇవాళ నిరుద్యోగుల పక్షాన మీరు పోయి రిప్రజెంటేషన్లు ఇచ్చేటటువంటి వాళ్ళు, సంఘాలు పెట్టుకునేటటువంటి వాళ్ళు మీరు నిరుద్యోగులా? మీకున్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి ఇవాళ సమాజంలో? ఇవాళ మీరు రేవంత్ రెడ్డి రైతుల గురించి మాట్లాడతారు, మీరు అన్నిటి గురించి మాట్లాడతారు. అయితే మీకే క్రెడిబిలిటీ ఉంది? మీరు రైతులా లేకుంటే ఇంకేంది? ఇలా అడ్డమైనటువంటి మాటలు నీ పార్టీ కార్యకర్తలు వచ్చి కనుక మాట్లాడితే ఊకునేదే లేదు, సహించేదే లేదు. ఈ మాటలకు తిరుగుదాడి ఉంటది. మీ మాటలకు ఏ విధంగా సమాధానాలు చెప్పాలన్నా ఆ విధంగా సమాధానం చెప్తాం. వీళ్ళకు భయపడి ఉండకండి. దయచేసి మన పోరాటాన్ని ఉధృతం చేద్దాం. మా పోరాటానికి అన్కండిషనల్ గా అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాలి, అన్ని ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాలి, అన్ని కుల సంఘాలు మద్దతు ప్రకటించాలి. దీనిని ఉధృతం చేసి దీని ద్వారా ఖచ్చితంగా మేము ఒక నేపాల్ ఉద్యమం లాంటిది తీసుకొని పోతాం. ఇంకొకటి మీకు 2 అంశాలను క్లియర్ గా చెప్తున్నాం. వచ్చినటువంటి వాళ్ళని దొంగలు అనటం లేదు, వాళ్ళని మేము తిట్టడం లేదు. అది మీరు గుర్తుపెట్టుకోరు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమ్స్ కాడి నుంచి తప్పులు చేసింది. ఈ ప్రభుత్వం G29 చేసి తప్పు చేసింది. వాళ్ళ మీద మా పోరాటం, మీ మీద కాదు. మీరు వచ్చి మా మీద ఏడవగ్రి, మీరు వచ్చి ఎమోషనల్ గా ఫీల్ అవ్వగ్రి, మీరు వచ్చి ఎంపతి సింపతి క్రియేట్ చేయగ్రి. మాకు ఎంపతితోటే సింపతితోటే ఉద్యోగాలు ఇవ్వమని మేము అడగడం లేదు. ఇంకా మీడియాకు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే చేతులైతే దండం పెట్టి చెప్తున్నాం. అన్నారే బీదోళ్ళు ఉంటారే
ప్రతి రిక్రూట్మెంట్ లో బీదోడు ఉంటాడు. బీదోడు తన జీవితం మారాలి, తను ఒక మెట్టెక్కాలి, తను నలుగురికి సహాయపడాలి అని ఇలాంటి ఉద్యోగాలలోకి వస్తారు. ఇక వాళ్ళని ప్రేములలో చూపించి ఇక వీళ్ళు ఉన్నారు, ఇక ఇలాంటిది జరిగింది, అన్యాయం జరగలేదని దయచేసి మీరు దాన్ని ఎక్కువ చూపించగలరు. ఇప్పుడు వస్తున్నటువంటి మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా అన్న మీరు మీ ఊళ్ళో మీ ఇంటి పక్కన ఉన్నారు, వీళ్ళు వచ్చిరని మీ వ్యూస్ కొరకు దీన్ని చేయగలన్నా. ఎందుకంటే దీని వెనకాల తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, తెలంగాణ జీవితం ఆధారపడి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయి ఉద్యోగాలు రావాలని ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళ త్యాగాలు నాశనం అయిపోతున్నాయి. దీన్ని గుర్తుపెట్టుకోరు దయచేసి. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు ఒక అమ్మాయి మోకిల్లాలో ఉండే అమ్మాయి పారిపోయింది, ఇవాళ నాకు ఉద్యోగం రాలేదని. దయచేసి మీరు చావులకు గాని దేనికి గాని మీరు తెగించకండి. మీ గురించి కొట్లాడడానికి పౌర సమాజం ఉంది, అందరూ ఉన్నారు. మనం కొట్లాడదాం, వాళ్ళ మద్దతు స్వీకరిద్దాం, ఖచ్చితంగా పోరాడి గెలుద్దాం. వీళ్ళ హడక్ ఆఫీసర్లను వెళ్ళగొడదాం. మన పోరాటం పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైన, కాంగ్రెస్ పైన అని తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి వచ్చినటువంటి మిత్రులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రానటువంటి వాళ్ళు ఇక జరగబోయేటటువంటి పోరాటంలో మీరు భాగస్వామ్యం కావాలి. ఇంకా ఇలాంటి సమావేశాలు 3-4 నిర్వహిద్దాం. ప్రతి పల్లెకు ఈ గ్రూప్ 1 లో జరిగినటువంటి అన్యాయాన్ని తీసుకుపోదాం. ఈ అన్యాయం గ్రూప్ 1 లోనే కాదు, ప్రతి రిక్రూట్మెంట్ బోర్డులో జరుగుద్దని ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ని గెలిపించడానికి ప్రతి నిరుద్యోగి కంకణం కట్టుకొని వాళ్ళ అమ్మమ్మకు, తాతయ్యకు, వాళ్ళ అమ్మకు, వాళ్ళ అయ్యకు, రైతు బంధు తీసుకునే వాళ్ళ అయ్యకు, పింఛన్ తీసుకునే వాళ్ళ అమ్మమ్మకు, తాతయ్యకు ఏ విధంగా చెప్పి కాంగ్రెస్ కు ఓటేపించి కాంగ్రెస్ ను గెలిపించుర్రో అదే విధంగా ఈ రిక్రూట్మెంట్లలో జరుగుతున్న అన్యాయము అన్నిటినీ, జాబ్ క్యాలెండర్ మిగతా అంశాలు అన్నిటినీ చెప్పి ప్రతి ఒక్కరూ 10 ఓట్లు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు ఓటేపించి స్థానిక సంస్థలలో కాంగ్రెస్ ను పొందబెట్టాలనే శపథాన్ని తీసుకోమని మీకందరికీ చెప్తున్నాం. కాంగ్రెస్ ను విడగొడతాం, కాంగ్రెస్ ను పొందబెడతామని ఒక్కసారిగా చెప్తున్నాం. ఈ సమావేశం ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తున్నాం.